అనుకున్నాం కదా, వెయిట్ చేస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఫోన్ కట్ చేస్తావేంటి? అక్క యాక్చువల్లీ విషయం ఏంటంటే రామ్ నేను చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నాం అక్క. నేను మోసం చేస్తున్నందుకు సారీ అక్క. తను నేను వదిలి ఉండలేకపోతున్నాను. ఎన్ని మంది లైఫ్ తో ఆడుకుంటావు నువ్వు ఇట్లా? ఫస్ట్ నువ్వు ఏంది మొన్న చూస్తే అట్లా, ఇప్పుడు చూస్తే ఇట్లా. వెళ్ళు, కాల్ చేస్తున్నా అమ్మనే కదా, వెళ్ళు. చెప్పు, వద్దు నా లైఫ్ లో నువ్వు వద్దు అని చెప్పు, నా ఇంటికి నేను వెళ్ళిపోతా. సరే చెప్పింది కదా ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటాను. నేను తప్పు లేదని ప్రూవ్ చేస్తాను. నేను చేసిన తప్పు చేసిన తెలుస్తే నేను చచ్చిపోవడానికి కూడా రెడీ. నేను చేయలేదని చెప్పినప్పుడు చేయలేను అంతే. సరే ఛానల్ ఇట్స్ మీ బుజ్జి. సో గైస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక మంచి కంటెంట్ అయితే ఆలోచించిన గైస్ రామ్ మీద, వేరే లెవెల్ అనమాట, మామూలుగా ఉండదు, అయితే ఎక్స్ట్రీమ్ అనుకోవాలి. సో అదేంటని నేను మీకైతే చెప్పను, మీరైతే వీడియో ఫుల్ వరకు లాస్ట్ వరకు చూసేయండి. మస్త్ అంటే మస్తు క్రేజీగా ఉంటుంది గైస్, మామూలుగా ఉండ. నా లైఫ్లో ఫస్ట్ టైం చేసిన ఇలాంటి డేర్ చేసి మరి. సో ప్లీజ్ అందరు వీడియో చూసేయండి. బుజ్జి ఫోన్ వస్తుంది కదా, చూడు. ఎవరు లిఫ్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అట్లా? ఫ్యాన్ కాదు, ఎవరు లిఫ్ట్ చేయ ఫస్ట్. ఎవరు ఈ నెంబరు? అన్నోన్ నెంబరు. ఒకసారి చూసా ఏమో కాదు, ఎవరిది నెంబర్, ఎవరిది? మరి అన్నిసార్లు కాల్ వస్తుంటా లిఫ్ట్ చేయకుండా పండుకుంటా ఏంది? లిఫ్ట్ చేయి. ఎందుకు అరుస్తున్నావు బుజ్జి? ఫ్యానే ఫస్ట్ ఉబ్బరిస్తుందంటే కొంతసేపు అయినాక మాట్లాడదాం. హలో, ఎక్కడున్నావు? ఎవరు మీరు? అదేంటి బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, వెయిట్ చేస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఫోన్ కట్ చేస్తావేంటి? ఎవరు మీరు? పక్కన మీ బుజ్జి ఉందా? పక్కన మీ బుజ్జి ఉందా అంటున్నా. ఫస్ట్ నువ్వెవరు అసలు? అదేంటి పక్కన వయసు ఉన్నట్టుంది, అందుకని ఇలా మాట్లాడుతున్నావు. ఏ పిచ్చి పిచ్చి కథలు వాడకు. ఎవరు నువ్వు? పేరు చెప్పు ఫస్ట్. అంతేలే రామ్, నీ లైఫ్ లోకి ఇంకో అమ్మాయి వచ్చింది కదా, నేను ఎలా గుర్తుంటాను? అసలు నువ్వెవరమ్మా ఫస్ట్? అదేంటి బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, ఎవరైనా అడుగుతావేంటి? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నేను బయటకు వెళ్దాం అనుకుంటే నేను ఎందుకు పడుకుంటా? కథలు పడుతున్నా. పక్కన వయసు ఉందని అర్థమవుతుంది కానీ తను వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేయ, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది ఏంది బుజ్జి? భాగవతం ఇది. మొన్నటి వరకు చూస్తే సిరీస్ అని చెప్పి దాన్ని కవర్ చేసి దాన్ని ఇది చేసినావు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. నాటకాలు చేస్తే మూతి పగులుతా. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వు నాటకాలు ఆడకు, అర్థమవుతుందా? ఎన్ని మంది లైఫ్లతో ఆడుకుంటావు నువ్వు ఇట్లా? రామ్, అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రామ్? ఏ కథలు పడుతున్నావు? పిచ్చి పిచ్చి నాటకాలు అవుతున్నావు. పేరు ఎవరు చెప్పు నువ్వు? ఏమైంది? పక్కన వయసు ఉందా? వయసు ఉంది కాదు మ్యాటర్ ఇక్కడ. నువ్వెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? అదేంటి కలుద్దాం అనుకున్నాం కదా, డైలీ కలుస్తున్నాం కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రోజు బయట కూడా వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాంగా.
అసలు ఎవరమ్మా నువ్వు నాటకాలు చేస్తున్నావు అన్నీ? అర్థమైందిలే, పక్కన వయసు ఉందని తనకి. తను వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేయను. నేను ఉంటాను, బాయ్. హలో ఏంది బుజ్జి నేను అసలు నేను నా కెరియర్ మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, పిల్ల నాకు ఎవరో తెలీదు. వద్దు ప్లీజ్, ఇవన్నీ అసలు వద్దు. సీరియస్గా చెప్తున్నా, ఏదో మంచోడు అని నేను అనుకుంటున్నా. అసలు నువ్వు ఇంత నాకేం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. వెళ్ళు, కాల్ చేస్తున్నా అమ్మనే కదా, వెళ్ళు. నువ్వు మాట్లాడు బుజ్జి, నాకు నేను తెలియదు ఎందుకు బుజ్జి, మాట్లాడతాను నీ గర్ల్ ఫ్రెండ్స్ తో? నాకు తెలియదు నేను ఎందుకు బుజ్జి. ఆమె మాట్లాడతా? నాకేం అవసరం? నువ్వు ఈ ఒక్క నిమిషం సైలెంట్ ఒకసారి. నేను ఇప్పుడు నేను తప్పు చేసినట్టయితే నేను సావనికి కూడా రాడు. ఒక్క నిమిషం. మాట్లాడతారు. హలో హలో రామ్, ఆ. ఒక 5 minutes లో నువ్వు నా ముందు ఉండాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు పిచ్చి పిచ్చి కథలు పడక అర్థమవుతుందా? నువ్వెవరు? నీ పేరు చెప్పు ఫస్ట్. హలో ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. నువ్వెవరు? హలో, అసలు మీరు ఎవరు? ఏంటి అసలు కాల్ చేసి కలుద్దాం అది ఇది అంటున్నారు, ఏంటి అసలు? అక్క యాక్చువల్లీ విషయం ఏంటంటే రామ్ నేను చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నాం అక్క. చిన్నప్పటి నుంచి నాకు తను తెలుసు. నేను మోసం చేస్తున్నందుకు సారీ అక్క. తను నేను వదిలి ఉండలేకపోతున్నాను. మరి మేమిద్దరం రిలేషన్ అని నీకు తెలియదా అమ్మా? నాకు అర్థం అవ్వట్లేదు అసలు. అక్క విషయం ఏం నాకు తెలియదు అక్క. తను ఒక్క నిమిషం ఫోన్. హలో 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 నువ్వు ఆగు ఫస్ట్. బుజ్జి, నాకు తెలియదు బుజ్జి, నిజంగా. యాక్టింగ్ చేయకు. మరి నువ్వు ఇన్ని డేస్ నుంచి ఇన్ని రిలేషన్ లో ఉన్నాము, వీడియోస్ చేస్తున్నావు, మరి ఇన్ని రోజులు బయటికి రాకుండా ఇప్పుడే ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క నిమిషం ఫస్ట్ ఫోన్ బుజ్జి ఒకసారి. ఆగు. ఫోన్ బుజ్జి, ఒక్క నిమిషం నేను మాట్లాడతా. అమ్మాయి పేరు కనుక్కో ఫస్ట్, పేరు కనుక్కో. నువ్వు ఇంత యాక్టింగ్ చేయకు. నాకు తెలియదు బుజ్జి. ఆమె చెప్తుంది కదా, ఏ ఆడపిల్ల అబద్ధం చెప్పదు, అర్థమవుతుందా? అమ్మ నేను ఎట్లా చెప్పాలో బుజ్జి నాకు ఇంకా. హలో ఎవరమ్మా నువ్వు? అసలు నాకు నా కాపురంలో నాశనం చేయడానికి వచ్చినట్టు ఏంది కాల్ చేసి మాట్లాడతావేంటి రామ్? రోజు మనం కాఫీ డేలో అమ్మా ప్రామిస్ గా తెలియదు బుజ్జి, నా పైన ఒట్టు. యాక్టింగ్ చేయకు, ఆమె చెప్తుంది కదా. ప్రామిస్ గా బుజ్జి, నా కెరియర్ పైన ఒట్టు బుజ్జి. నేను ఎప్పుడైనా ఒట్లు నువ్వు ఎవ్రీడే బయటికి వెళ్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నాటకాలు ఆడకు నువ్వు. బుజ్జి అని పిలవకు ఫస్ట్ నువ్వు. ఏంది ఇది? మొన్న చూస్తే అట్లా, ఇప్పుడు చూస్తే ఇట్లా. హలో 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 ఎక్స్క్యూజ్ మీ, కథలు పడుతున్నావు, నాటకాలు చేస్తున్నావా? నువ్వు ఇంత సీరియస్ అయ్యి నన్ను బుక్ ఇచ్చాలని చూడకు. కదా నిజం చెప్పు తనకి. అబ్బా నాకు తెలియదు బుజ్జి, నాకు సీరియస్ గా తెలియదు బుజ్జి. ఆ పిల్ల ఎవరో తెలియదు బుజ్జి. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నెంబర్ ఎట్లా వచ్చింది ఆమెకి? నాకేం తెలుసు? నేను అసలు నా పర్సనల్ నెంబర్ అని నేనే షాక్ అవుతున్నా. నెంబర్ ఎట్లా వస్తుంది? నా పర్సనల్ నెంబర్ బుజ్జి. బిజినెస్ నెంబర్ కూడా కాదు, ఏదో రాంగ్ కాల్ వచ్చింది కానీ బిజినెస్ ఫోన్ కి. చెప్పు. నాకు తెలియదు బుజ్జి, నాకు నిద్ర. ఆడతావు రామ్, నేను నా లైఫ్ ఫైల్ చేస్తున్నావా రామ్? అమ్మా నాకు తెలియదమ్మా, నిజంగా తెలియదు బుజ్జి. నమ్మకం లేదా బుజ్జి నా మీద? నమ్మకం ఉంది కాబట్టి ఎన్నో డేస్ నన్ను ఇలాంటి అని తెలిసి అసలు ఉండకపోతుండే నేను నీ లైఫ్ లో. అంటే ఇప్పుడు ఆమె చెప్పింది నమ్మేసినావా బుజ్జి? ఏ ఆడపిల్ల నేను తెలుసుకోదు, wrong ఏ ఆడపిల్ల ఒక నాతో తిరిగిందని చెప్పదు. అది ఎవరో కూడా తెలియదు బుజ్జి నాకు. నేను ఏం చేయాలి? పడుకున్నా, నాకు షూటింగ్ లో అలసిపోయి వచ్చి పడుకుంటే ఏంది బుజ్జి ఇది? ఏమో ఎవరికైనా తెలుసు. షూట్స్ అని బయటకి వెళ్ళి నువ్వేమి ఒక్క పోగొట్టం నిమిషం, ఇప్పుడు చేస్తున్నావు. నేను కాల్ చేసి దాన్ని నీ మూతి ఇద్దరు మూతి పక్కల కొట్టకపోతే ఇట్లాగే చేసి తప్పు చేసిన వాళ్ళు ఇట్లాగే ఉంటారు. ఆగు. నేను అస్సలు నమ్మను రామ్, సీరియస్ ఇంకెట్లా చెప్తున్నావు బుజ్జి అని పిలవకు. పిలిచి నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసి నన్ను నాశనం చేసినావు. ఇట్లా షూటింగ్ పోయేసి వచ్చి పడుకుంటే ఏం చేద్దాం అనుకున్నావు చెప్పు నా లైఫ్ ని? నేనేం చేస్తా చెప్పు. వద్దు నా లైఫ్ లో నువ్వు వద్దు అని చెప్పు, నా ఇంటికి నేను వెళ్ళిపోతా. టెన్షన్ పడతలేను బుజ్జి. నేను తప్పు చేయకపోతే నేను భయపడను, నేను తప్పు చేస్తే భయపడతా. చేసిన వాళ్ళే భయపడతారు, చేయని వాళ్ళు ఇట్లుండరు. బుజ్జి నీకు చెయ్యాలి బుజ్జి అని చెప్తున్నావు. కొంచెం కొట్టినంటే మళ్ళీ అర్థం పడతా అట్లనే. అలాగే కదా. బుజ్జి నేను ఒక్కటి మాత్రం నీకు నువ్వు క్లారిటీ. బుజ్జి ఆగు. అని పిలవకు. సరే సరే, నేను ఒక్క క్లారిటీ ఇస్తా.
నేను తప్పు చేసినట్టయితే నువ్వు నన్ను వదిలే బుజ్జి హ్యాపీగా. నువ్వు నేను నన్ను తప్పు వదిలేద్దామని చేయలేదు plan కాబట్టి తోనే ఉన్నావు కదా, నేను నిన్నే వదిలేసేది ఎప్పటి నుంచో అంట, ఎప్పుడో రోజు వీళ్ళు కలుస్తున్నాడు అంట. సరే సరే చెప్పింది కదా ఆగు. చెప్పింది కదా ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటాను, నేను తప్పు లేదని ప్రూవ్ చేస్తాను. నేను చేయలేదు బుజ్జి, అది స్విచ్ ఆఫ్ పెట్టింది కావాలని. నువ్వే కదా చెప్పుంటావు, మా బుజ్జికి ఏ రోజైతే నిజం తెలుస్తుందో ఆ రోజు ఫ్లైట్ మూడు పెట్టేసి నీ నెంబర్ ఆమెకు లేకుండా చెయ్యాలి అంటావు. బుజ్జి నేను నిజంగా తప్పు చేయలేదు బుజ్జి. చేయకపోతే ప్రూవ్ చేయి. ఏం ప్రూవ్ చేయాలి బుజ్జి? అది వద్దు కూడా నాకు తెలియదు బుజ్జి. ఇగో ఇవన్నీ వద్దు, నీకు ప్రూవ్ చేయాలి అంతే కదా. నేను ఏంది బుజ్జి నాకు ఇది బాధ. ప్లీజ్ ఏం చేయాలనుకుంటున్నావు? బుజ్జి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది బుజ్జి. అంటే నాకు ఇష్టం లేదు, నీ లైఫ్ తో ఈ రోజు ఆడుకున్నా అని చెప్పి వెళ్ళిపోతా. ఇవన్నీ నాకు వద్దు, నాతో కాదు. బుజ్జి నేను చెయ్యలేదు బుజ్జి, నాకు చిరాకు వస్తుంది. ఓ నాకు నేను చెయ్యలేదు బుజ్జి, నేను చెయ్యలేదు బుజ్జి. నేను ఏం చేయాలి? చేయలేదని చెప్తుంటే ఎందుకు ఎవరు కూడా తెలియదు నాకు. అది అరుస్తున్నావు? ఈ అమ్మ ఫోన్ అమ్మ పాలతి కథలు పడుకుంటా. నేను చేసిన తప్పు చేసినాను తెలిస్తే నేను చచ్చిపోవడానికి కూడా రెడీ. నేను చేయలేదని చెప్పినప్పుడు చేయలేదు అంతే. సరే నమ్మ ఈ ఓవర్ యాక్టింగ్ తగ్గించుకో. చేయలేదని చెప్పినా చేయలేదు అంతే. అవును, చేసినోడే ఇట్ట ఒర్రుతాడు బుజ్జి. ఇగో చేసిన ఓవర్ యాక్టింగ్ ఇట్రా. ఇది చేయలేదు బుజ్జి, నిజంగా చేయలేదు బుజ్జి. నేను తప్పు చేయలేదు బుజ్జి. చేయలేదు బుజ్జి, నువ్వు నిజంగానే నేనే చేశా. ఏంది ప్రాంక్. సారీ చూడు బుజ్జి ఒకసారి. ఓ మై గాడ్, సెట్టే కదా, బ్లడ్ కాదు కదా. చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే. ఎంత టెన్షన్ పడ్డా తెలుసా బుజ్జి? చేతి చూడు, ఫింగర్ ఆల్రెడీ గోర్ కట్ అయిపోయింది. సారీ. ఆ అమ్మాయి ఎవరు మరి? మా ఫ్రెండ్. టెస్టింగ్. నా నెంబర్ ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చిన. సారీ బుజ్జి, ఎప్పుడు పెద్ద పెద్ద డైర్లు చేయలే బుజ్జి, ఫస్ట్ టైం చేయాలి. చేసుకో. సారీ బుజ్జి, సబ్స్క్రిప్షన్ చెప్పు బుజ్జి, చెప్పు బుజ్జి. నెక్స్ట్ నా ఛానల్ లో చూడండి గైస్ ప్లీజ్ ఇట్లా డు సబ్స్క్రైబ్ ఇట్స్ మీ గజ్జి ఛానల్. ఇట్స్ మీ బుజ్జి ఛానల్ గైస్, ప్లీజ్.